నా లేఖ లీక్ చేసింది ఎవరు? దానిపై ఎవ్వరు ఎందుకు మాట్లాడతలేరు? పార్టీ నడిపేది ఇట్లనేనా? బీజేపీలో విలీనం చేద్దామని చూసిరు. కేసీఆర్ ను మేమే నడిపిస్తున్నామని కార్టూన్లు వేసుకుంటున్నారు. కేసీఆర్ ను నడిపించేంత పెద్దోళ్ళ మీరు? ట్వీట్ చేస్తే సరిపోతుందా? పార్టీ నడుపొస్తలేదు. పార్టీకి కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడు. మీడియా చిట్ చాట్ లో కవిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నదట. ఇక కవిత ఎవరిడిసినటువంటి బాణం, ఎవరి మీద ఆమె పోరాటం, కాంగ్రెస్ బీజేపీలపై శుతిమెత్తని విమర్శలు, సొంత పార్టీపై ఘాటైన వ్యాఖ్యలు. అసలు కవిత అసంతృప్తి ఎవరి మీద? పార్టీ మీదనా? పార్టీ నాయకుల మీదనా? మీడియాకు లీకులు ఇస్తున్నది ఎవరు? ప్రచారం అయ్యేదాకా వేచి చూస్తున్నది ఎవరు? తనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్ అంటూనే మీడియా చిట్ చాట్ల వెనక అంతర్యం ఏంటి? ఆమె టార్గెట్ ఎవరు? ఆమె టార్గెట్ ఏంటి? కేసీఆర్ మౌనం, బీఆర్ఎస్ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక కవిత నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పార్టీ నడపొస్తలేదు, బీజేపీలో కలుపుదామని చూసిర్రు అని చెప్పి, నేను అది కాంగ్రెస్ అనేది మునిగిపోయేటటువంటి పడవ లాంటిది, దాంట్లోకి నేనెందుకు పోతా అనేటటువంటి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో ప్రకంపనలు మొదలైనవి అనేది క్లారిటీగా నిన్న కవిత చిట్ చాట్ లో మనకి అర్థమవుతా ఉన్నది. కేసీఆర్ ని నన్ను దూరం చేస్తా ఉన్నారు. ఇక ఏమున్నదారా, కేటీఆర్ హయాంలోనో లేకపోతే హరీష్ రావు ఆధ్వర్యంలో, వీరిద్దరు ఆధ్వర్యంలో పనిచేయడం ఆమెకి ఇష్టం లేదు. సో దానికని చెప్పేసి అసలు ఎవరు నా లేక అసలు ఎవరు లీక్ చేశారు? ఎందుకు లీక్ చేస్తున్నారు? కావాలని చెప్పి చేస్తా ఉన్నారని చెప్పి నిన్న కవిత మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ పైనే ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంతకీ ఆమె మనసులో ఏముంది? సొంత పార్టీ సొంత వాళ్ళపైనే ఎందుకు టార్గెట్ చేసింది? మాట్లాడుతున్నారన్న చర్చ మొదలైంది. ఆమె ఏమైనా సొంత పార్టీ పెడుతున్నారా, లోక వేరే పార్టీ మారుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిజంగా కవిత మనసులో ఏముంది, ఎవరి కోసం ఆమె ఇలా చేస్తున్నారు అనేది సస్పెన్షన్ గా మారింది. బీఆర్ఎస్ కి మాత్రానికి మళ్ళీ కొంత కష్టకాలం మొదలైపోయింది. అరే, సంవత్సరంలో ప్రభుత్వం మీద ఎక్కువగా నెగిటివ్ వస్తా ఉన్నది, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మారబోతా ఉంది అనుకున్నటువంటి సందర్భంలో వీళ్ళ కుంపటి ఇల్లే పెట్టుకుంటుందంట. వీళ్ళ కుంపటి ఇల్లే పెట్టుకున్నారు. లేకపోతే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చేస్తా ఉంది, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం దోచుకుంది అని ఇన్ని రోజులు మరి బయటోళ్ళు మాట్లాడింది. కానీ ఇప్పుడు సొంత పార్టీ కుటుంబ సభ్యులే ఎక్కడికెక్కడికి విమర్శలు చేసుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. క్యాడర్కి ఏం అర్థం కావట్లేదు, కింద ఉన్నటువంటి నాయకత్వానికి ఏం అర్థమైతలేదు, కార్యకర్తలకి. మరిగా చూడాలి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు. ఇక వీళ్ళ కథ అంతా ఆగమాగం అయితే ఉన్నది. ఇగో ఇక్కడ కూడా చూడండి, మనకు కనపడతా ఉంటది. బీఆర్ఎస్ బహిర్గతమైనటువంటి వివాదాలు, కుటుంబం చుట్టే రాజకీయ రగడ, అర్థం కాక అయోమయంలో కేడర్, కవిత వర్సెస్ కేటీఆర్, హరీష్ రావు పైన పరోక్షంగా సెటైర్లు, కేటీఆర్ నాయకత్వం కింద పనిచేయనున్న కవిత బ్లాక్ మెయిల్ వర్కౌట్ అవుతున్నదా, దిగి రాకపోతే ఆర్థిక వ్యవహారాలు బయట పెడతారా, తండ్రి నీడలోనే పొలిటికల్ ప్రయాణం ఉద్దేశం ఏంటి, కేసీఆర్ స్పందనపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతూ ఉన్నది. మరిగా కవితకి షాకోజ్ నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది పార్టీ. షాకోజ్ నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక కవిత వీళ్ళతో కలిసి పనిచేయడం కానీ, బీఆర్ఎస్ లో ఉండడం కానీ ఇవైతే పెద్దగా ఏం కనిపిస్తలేవు. ఇవైతే పెద్దగా ఏమీ కనిపిస్తలేవు. కానీ అసలు కవిత వల్ల ఏమవుతుంది, కవిత వల్ల ఎంతవరకు అవుతుంది, కవిత అసలు ఏం చేయగలుగుతుంది అనేటటువంటి ఇవి మాత్రానికి సో ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. మరొక షర్మిల కవిత కాబోతా ఉన్నదా, ఎందుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, సో మాజీ మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక కవితతో వెళ్ళేదెవరు, కేసీఆర్ తో ఉండేదెవరు అనేటటువంటి ఆలోచనలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మొదలైనవి. సర్పంచ్ ఎన్నికల కంటే ముందు ఇగో ఇలాంటి మరి ఏదైతే చర్చ ఉందో ఇది బీఆర్ఎస్ కి మాత్రానికి బాగా మైనస్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే ఉంది. చూడాలి ఇక కవిత ఎంతవరకు చేయగలుగుతుంది, ఏ మేరకు చేయగలుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి విడిపోయి ఏమైనా సాధించగలుగుతుందా, లేకపోతే ఉత్తగానే మళ్ళీ ఒక వారం 10 రోజులు లేకపోతే ఒక 2-3 నెలలు హడావిడి చేసి సైలెంట్ అవుతుందా. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి వెళ్ళి వచ్చిన తర్వాత కవిత ఇమేజ్ ఏదైతే ఉందో అది పడిపోయింది. అది పడిపోయిన విషయం అయితే అందరికీ తెలుసు. మరి దీని మీద కేసీఆర్ ఎట్లా రియాక్ట్ కాబోతా ఉన్నాడు, లేదా మళ్ళీ ఆమెను బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేటటువంటి అంశం మాత్రం
కొంత ఉత్కంఠభరితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్లకి సంబంధించినటువంటి కవితకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది.